బోలెడంత తేడాతోటి ప్రజల మీద భారం. ఆ తర్వాత ట్రాన్స్ఫారాల పర్చేజెస్లో పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి వీళ్ళకేమో బ్రహ్మాండంగా దోచిపెట్టారు. తర్వాత వీళ్ళు సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తారని చెప్పేసి వీళ్ళకి పవర్ సబ్సిడీ ఇస్తున్నారంటే ఒక పెద్ద కంపెనీకి పవర్ సబ్సిడీ. ఇప్పుడు సామాన్య మానవుడికి మనం చూస్తూ ఉన్నాం 2 సార్లు 3 సార్లు రూపాయలు మధ్యతరగతి కుటుంబుడికి పవర్ ఛార్జీలు పెంచారు. ఈ సంస్థకి సబ్సిడీ మీద పవర్ ఇస్తారంట సోలార్ మాడ్యూల్స్ తయారు చేయడానికి. ట్రాంచ్ 1లో 4 గిగావాట్స్ అంట, ట్రాంచ్ 2లో 6 గిగావాట్స్ అంట. ఆ తర్వాత దీనికి ల్యాండ్ ఇచ్చిన సంగతి, అలాగే దీనికి మాడ్యూల్స్ తయారు చేయాలంటే క్వార్జ్ మైన్స్ కావాలంట. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరెవరికి క్వార్జ్ మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నటువంటివి కూడా కొత్త జీవో ఒకటి తీసుకొచ్చి మొత్తం వీటికి అప్పచెప్పమని చెప్పారు. అసలు ఈ అధికారులు కూడా ఏ రకంగా దీన్ని చేస్తున్నారో, జీవోలు ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయల సంస్థ. దీనికి ఎవరో దీని వెనక పెద్ద సార్ గారు ఉన్నారు. 50,000 కోట్ల రూపాయల సంస్థ, పైపు లైన్లు ఉన్నాయి. దీన్ని ఒక పెద్ద పుస్తకం రాశాం. ఈ మధ్య ఐటీ రైట్స్ కూడా జరిగినాయి. దీనికి నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను, మొత్తం డీటెయిల్స్ పంపన్నారు. ఆయనకి డీటెయిల్డ్గా ఒక 50 పేజీల నోటు పంపించాను నిన్న. ఆయన కూడా స్టడీ చేయమని చెప్పాను. దీని మీద రాష్ట్ర ప్రజలకు మొత్తాన్ని కూడా ఎడ్యుకేటెడ్ చేస్తాం. అసలు ఏంటి ఇది, ఈ సంస్థ, దీని వెనక అసలు ఏందేనా, విశ్వేశ్వరరెడ్డి అనేటువంటి వ్యక్తిదేనా ఇది, లేదా ఆయన ఊళ్ళి పైకి కనపడి పెద్ద సార్ గారు ఎవరన్నా దీని వెనక ఉన్నాడా? దీనికి ఈక్విటీలు ఎటు నుంచి వస్తుంటాయి, ఎక్కడ లబ్ధి పొందితే ఈక్విటీలు వస్తుంటుంటాయి. ఇది ఒక పెద్ద సంస్థ. దీన్ని నాకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు దీన్ని అర్థం చేసుకుంటారు. నేను ఆయనకి ఇచ్చాను. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఇవి ఎవరికి తెలియనటువంటి విషయాలు కాదు, అందరికీ అన్నీ తెలుసు. అధికారులు చాలామంది బలిగా పోతా ఉన్నారు వీటి ద్వారా.